ఈ డిజిటల్ జమానాలో అంతా యాప్లమయం. ఏ సర్వీస్ కావాలన్నా, ఏం కొనాలన్నా జస్ట్ రిలేటెడ్ యాప్ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఒక్కో దానికి ఒక్కో యాప్ను వాడాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్కు పోటీగా కొత్త యాప్ రావడమే కాకుండా ఒకే యాప్పై అన్ని సర్వీసులను అందుబాటులోకి తీసుకుని వస్తుంది ఆ కొత్త యాప్. దాని పేరే వి రీల్స్. ప్రపంచానికి కొత్త తరహా డిజిటల్ అనుభవాన్ని అందించడానికి అమెరికాలోని తెలుగు ఇంజనీర్లు తయారు చేసిందే ఈ వి రీల్స్. ఇది ఇప్పటికే 22 దేశాల్లో విడుదలై ప్రస్తుతం బీటా దశలో ఉంది. ప్లే స్టోర్, యాప్ స్టోర్లో వి రీల్స్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ కొత్త అనుభవాన్ని పొందవచ్చని కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు. మరి ఈ వి రీల్స్ స్పెషాలిటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. డిజిటల్ యుగం మనిషి జీవన శైలినే పూర్తిగా మార్చేసింది. ఈ క్రమంలో మనం నిత్యం చేసే పనులను ఈజీగా చేయడానికి ఎన్నో యాప్లు అందుబాటులోకి వచ్చాయి. అందులో కొన్ని చాటింగ్ కోసం, మరికొన్ని వీడియోల కోసం, ఇంకొన్ని షాపింగ్ కోసం, ఇలా రకరకాలుగా వాడుతూ ఉంటాం. అయితే ఒకే యాప్ పై అన్ని సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వి రీల్స్ రూపొందింది. ప్రపంచానికి కొత్త తరహా డిజిటల్ అనుభవాన్ని అందించడానికి అమెరికాలోని మన తెలుగు ఇంజనీర్లు దీన్ని తయారు చేశారు. ఇది ఒకే చోట కంటెంట్ సృష్టి, వినోదం, సంభాషణకు డిజిటల్ వేదికగా పనిచేస్తుంది. ఇందులో ప్రతి యూజర్ ఒక క్రియేటర్గా మారే అవకాశం ఉంది. చిన్న వీడియోలు, ఫోటోలు, క్రియేటివ్ స్టోరీస్ను వ్యక్తిగతంగా యూజర్ల ఆసక్తులను సరిపోయేలా రూపొందించుకునే అవకాశం ఉంది. ఇందులోని ఫీడ్ యూజర్లు ఇష్టపడే విషయాలను నేర్చుకుంటూ మరింత పర్సనల్ ఎక్స్పీరియన్స్ను పొందవచ్చు. వి రీల్స్తో మన భావాలు, ప్రయాణాలు, అభిప్రాయాలు, ఆలోచనలు అన్నీ ఒక్క క్లిక్లో రికార్డు చేసి, ఎడిట్ చేసి ఇతరులతో పంచుకోవచ్చు. వీడియోలు, ఫోటోల రూపంలో ఆసక్తికరంగా యూజర్లు తమ భావాలను వ్యక్తపరిచే అవకాశం ఉంది. ఫిల్టర్లు, టెక్స్ట్, స్టిక్కర్లు, మ్యూజిక్ సపోర్ట్తో వి రీల్స్ క్రియేటర్లకు పని ఈజీ అవుతుంది. ఇందులోని పిక్స్ ప్రాసెస్ అనేది డిజిటల్ నోట్బుక్. ఇష్టమైన ఫోటోలను లేదా ఆలోచనలను వర్గాల వారీగా స్టోర్ చేసుకోవడానికి దీని ద్వారా అవకాశం ఉంది. మిత్రులతో కలిసి కలెక్షన్లు సృష్టించి మంచి ప్రాజెక్టులను ప్లాన్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఫ్రెండ్స్తో కాల్స్, చాట్ చేయడానికి, అదేవిధంగా వీడియో కాల్ చేయడానికి వి రీల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. దీంతో పాటు కాల్ మాట్లాడుతూనే తమ ఆలోచనలను ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇందులోని వి మ్యాప్స్ ఫీచర్ ద్వారా మనకు కావలసిన వాళ్ళు ఎక్కడున్నారో సులభంగా తెలుసుకోవడంతో పాటు లొకేషన్ షేరింగ్ కూడా ఉంది. ఈ ప్రత్యేక ఫీచర్లో భావోద్వేగ జ్ఞాపకాలను డిజిటల్గా ఒక క్యాప్సూల్లో ఉంచి మనకు ఇష్టమైన నిర్దిష్ట తేదీని, బర్త్డే, యానివర్సరీ లేదా మైల్ స్టోన్ వంటి మధుర జ్ఞాపకాలను భద్రపరచుకొని తిరిగి ఆ మెమరీని చూసుకోవడం దీని ప్రత్యేకత. ఇక ఏఐ జమానాలో మన డేటా ఎక్కడికి వెళ్తుందో, ఎవరు వాడుతారో అన్న సందేహం సహజం. కానీ వి రీల్స్లో ఈ విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక్కడ యూజర్ల డేటాకు అధిక భద్రత ఉంటుంది. టోకెన్ ఆధారిత ప్రామాణీకరణ, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్, యూజర్ నియంత్రణ, ప్రైవసీ సెట్టింగ్లు ఇవన్నీ యూజర్ల వ్యక్తిగత డేటాను కాపాడుకోవడానికి ఎంతో తోడ్పడతాయి. ముఖ్యంగా యూజర్ పోస్టులు, ప్రొఫైల్, లొకేషన్ ఎవరు చూడాలో నిర్ణయించే అధికారం పూర్తిగా యూజర్ పరిధిలోనే ఉందట. వి రీల్స్ ఒక యాప్ మాత్రమే కాదు, అమెరికన్ వ్యాపార స్ఫూర్తిని, భారతీయ స్వయం ఆవిష్కరణ శక్తిని ప్రతిబింబించే ఒక వేదిక. వి రీల్స్ బృందం వినూత్న సాంకేతిక పేటెంట్లను దాఖలు చేసింది. ఇవి ప్రస్తుతం ఆమోద దశలో ఉండగా, ఈ పేటెంట్లు ఆమోదం పొందిన తర్వాత వి రీల్స్ సాంకేతిక సామర్థ్యం మరింత బలపడ్డమే కాక అంతర్జాతీయ స్థాయిలో కొత్త గుర్తింపు లభించనుంది. ఇక ఇలా ఉంటే వి రీల్స్ షాప్ బిడ్ త్వరలో రాబోతుంది. యూజర్లకు కావాల్సిన ప్రతి ఉత్పత్తిని ఇందులో కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది.